నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, కుజకేతుల కలయికని పిశాచ యోగం అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ పిశాచ యోగం మూలంగా 12 రాశుల వారికి అలాగే ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది ఒకటమ్మా, 12 లగ్నాల వారికి లేదా లగ్నం తెలియని వారు రాశి వారికి చూసుకుంటే ఇది సింహరాశిలో ఏర్పడుతుంది. ఇది అయితే ఇది ఏర్పడక ముందే దేశకాల వ్యాప్తంగా మే మాసం నుంచి దీని ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. ఏర్పడిన తర్వాత కూడా ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఏర్పడక ముందు ఎలా ఉంటుందో కూడా చెప్తాను నేను మీకు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, మిగతా 12 రాసుల వారికి చూసుకుంటే కనుక మేషం నుంచి తీసుకుంటే, మేషం వారికి కెరియర్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. హైయర్ ఎడ్యుకేషన్కి చాలా బాగుంటుంది. విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్త నిర్ణయాలు తీసుకోవాలి. ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అండ్ సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, కొంత కొత్త ఫ్రెండ్స్, ఎందుకంటే పంచమ స్థానంలో కదా, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మేషం వారు. ఇక వృషభం వారు ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్త పడాలి. నిర్ణయాలు ఫైనాన్స్ విషయంలో, పెద్ద మొత్తంలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బట్ పూర్వీకుల ఆస్తుల్లో తాతగారు ఆస్తి వస్తుంది. ఈ కాంబినేషన్ వల్ల మంచి చెడు రెండు ఉంటాయి. ఇక మిథునం వారు కనుక చూసుకుంటే వీళ్ళకి కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. బట్ వివాహ సంబంధాలు కుదురుతాయి. రీసెర్చ్ చేసేవారు తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో, ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నెగెటివ్ హౌస్లో ఉంది కుజుడు వచ్చి, 4కి వ్యయ భావంలో ఉంది. అంటే కర్కాటకం వారికి లోన్స్ లభిస్తాయి. మంచి ప్రిడిక్షన్ ఏంటి అంటే, మరి జాగ్రత్త ఏమిటి అంటే, వీళ్ళు వివాహ జీవితం విషయంలో, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో, పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహం వారికి కనుక చూసుకుంటే పర్టికులర్గా ఇక్కడ ఇది సంతానం కలగడానికి యోగం బాగుంది, కానీ లోన్స్ ఇవ్వడం, తీసుకోవడం, లోన్ తీసుకొని ఏదైనా బిజినెస్లు చేయడం, ఈ విషయాల్లో చాలా కేర్గా ఉండాలి. ఓకే. అండ్ కన్యవారికి కనుక చూసుకుంటే ప్రాపర్టీ యోగం, విద్యాయోగం, అభివృద్ధి ఉంటుంది. మదర్కి కూడా మంచి గ్రోత్ ఉంటుంది. అంటే మదర్ ఏదైనా కొత్తగా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. కాకపోతే ఇక్కడ వీళ్ళు సంతానం విషయంలో, జాబ్ విషయంలో ఏదో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని జాబ్ వదలకూడదు. ఇక తులవారికి కనుక చూసుకుంటే క్లియర్గా ఇక్కడ వీళ్ళు తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు, ఏదైనా ప్రాపర్టీ తీసుకునే విషయంలో ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మరి జాగ్రత్తలు ఏంటి, మంచి ఏమిటి అంటే, కొన్ని అగ్రిమెంట్స్ అవ్వడం, కొంతమంది కలయిక, కొంతమందితో కలవడం వల్ల కొన్ని కొత్త విషయాలు తెలియడం, కొన్ని ఆగిపోయిన అగ్రిమెంట్స్ ముందుకు కదలడం, కొన్ని అనుకున్న పనులు కొంచెం ముందుకు కదలడం జరుగుతుంది. సక్సెస్ స్థానంలో 11లో ఉన్నాయి కాబట్టి 2 పాపగ్రహాలు. ఇక వృశ్చికం వారి కనుక చూసుకుంటే కొంచెం ఉద్యోగంలో కొంత తెలియని ఒక విరక్తి ఉంటుంది. బట్ ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ షేర్ మార్కెట్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు, ఏదో తొందరపడి అగ్రిమెంట్ చేయడం లాంటివి చేయకూడదు. ఇక ధనస్సు వారు కనుక చూసుకుంటే ఇక్కడ వీళ్ళకి కొంత తెలియకుండానే వీళ్ళకంటూ ఒక స్ట్రెంగ్త్, ఏదైనా చేయగలననే కాన్ఫిడెంట్ పెరుగుతుంది. కాకపోతే ఫైనాన్స్, షేర్ మార్కెట్, ఈ విషయాలు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. బిజినెస్లో తొందరపడేదో బిజినెస్ స్టార్ట్ చేయడం, డబ్బులు పెట్టేసి చేయకూడదు. ఇక మకరం వారికి కనుక చూసుకుంటే అప్పులు ఇవ్వడం, తీసుకునే విషయంలో, బ్యాంక్ నుంచి తీసుకునే అప్పుల విషయంలో, కాకపోతే వీళ్ళకి విదేశీ యోగాలు బాగుంటాయి. అది విదేశాల కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. ఇక కుంభం వారికి కనుక చూసుకుంటే ఇక్కడ కొంచెం సప్తమంలో కుజుడు కేతువు కలయిక వల్ల కొంచెం ఈ 2-3 నెలలు కొద్దిగా వివాహ నిర్ణయాలు, పార్ట్నర్స్తో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విదేశాలకి అనాలోచితంగా ఇక్కడ నుండి జాబ్ వదిలేసి విదేశాలకు వెళ్ళిపోతామని ఇట్లాంటి ఆలోచనలు చేయకూడదు కుంభం వారు. బట్ బిజినెస్ గ్రోత్కి బాగుంటుంది, సంతాన అభివృద్ధి ఉంటుంది. ఇక మీనం వారికి కనుక చూసుకుంటే సర్వసాధారణంగానే వీళ్ళకి ఎల్నాట్స్ నడుస్తున్నందుకు వీళ్ళకి ఏంటంటే కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అందులోనే పూర్వజన్మ కర్మస్థానం యాక్టివ్ అవుతుంది వీళ్ళకి. అందుకని ఏంటంటే కొంచెం తండ్రితో, లేకపోతే కొన్ని అప్పుల విషయంలోని కొంత ఘర్షణలు ఎక్కువ అవుతూ ఉంటాయి తండ్రితో ఉన్నది మీనం వారికి. బట్ ఇక్కడ ఏంటంటే ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగంలో మార్పులు, ఉద్యోగంలో అభివృద్ధి కూడా ఇస్తాడు ఇక్కడ. కాకపోతే బిజినెస్ చేసేవారు మాత్రం కాస్త చూసి చేయాలి. ఇది ప్రధానంగా తీసుకోవాలి. ఇక దేశకాల పరిస్థితుల మీద దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఇది మే నుంచి దీని ఎఫెక్ట్ ఉంటుంది చెప్పాలంటే. జూన్ వరకు ఆగాల్సిన పని లేదు. 2025 మే నుంచే అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. ఎందుకంటే కుజుడు ఎప్పుడైతే అగ్ని రాసుల వైపు వెళ్తున్నాడో, మనం గత 55 డేస్ బ్యాక్, అట్లాగా 50 డేస్ బ్యాక్ మనం ఏం చెప్పుకున్నామంటే, విశ్వవసు నామ సంవత్సరం ప్రొడిక్షన్స్లో కుజుడు జలరాశిలోకి వస్తున్నాడు కాబట్టి జల సంబంధంగా అటాక్లు, జల సంబంధంగా గొడవలు అవుతాయి అనుకున్నాం. మన పెహల్గాం దాడి కూడా సింధు జలాలు ఆపేయడం వల్ల వాళ్ళు ఏదో వేయడం, మనం చేయడం, ఇట్లాంటివన్నీ కొంచెం జరిగాయి. నేవీ పరంగానే వెళ్ళి వాళ్ళు వాళ్ళ పోర్ట్స్ని మొత్తం ధ్వంసం చేశారు. సో మనం అప్పుడు చెప్పుకుంది వెరీ క్లియర్గా వస్తుందని చెప్పుకున్నాం. అయితే ఎప్పుడైతే ఈ కుజుడు
సింహరాశి అగ్నితత్వ రాశుల్లోకి వస్తుంటాడో అక్కడ కేతుతో ఉంటాడు. కేతువు సింహరాశిలోకి రావడం అనేది ఏంటంటే, సింహరాశి అనేటువంటిది ఏదైతే ఉందో ఇది అధికారులను చెప్తుంది. అది రాజకీయ నాయకులు కావచ్చు, సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, ఆర్ ఎనీ గవర్నమెంట్ అధికారులు కావచ్చు, వీళ్ళకి బదిలీలు, వీళ్ళు మానేయడము, వీళ్ళకి కొంచెం ప్రమాదం ఏర్పడము ఇవి ఉంటాయి. అయ్యో. అలాగే కొన్ని గవర్నమెంట్ రిలేటెడ్ వాటిల్లో కొంత పెద్ద పోస్ట్లో ఉండే వాళ్ళ మార్పులు కానివ్వండి, అండ్ ఒకే రాజకీయ దీంట్లో చీలికలు ఏర్పడ్డం, గవర్నమెంట్లో చీలికలు ఏర్పడ్డం, సడన్గా ఈయన సీఎంగా ఉంటాడు అనుకున్న వ్యక్తి టక్కన మారిపోవడం, గవర్నమెంట్ మార్చేయడం, ఇలాంటివి ఏర్పడితే రాబోయే సంవత్సరంన్నర కూడా ఉంటుంది దీని ఎఫెక్ట్. అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు మిగిలింది కాకుండా మధ్యలో చీలికలు ఏర్పడతాయి. ఇంకోటి ఏంటంటే, కన్య నుంచి కేతు ఎప్పుడైతే సింహంలోకి వెళ్ళిపోయాడు, ల్యాండ్ రైట్స్ పెరుగుతాయి ఇక్కడ, ఇది ఒకటి ఉంటుంది. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే, ఇది ఎప్పుడైతే కుజకేతు పిశాచి యోగం ఏర్పడిందో, సింహరాశిలో ఏర్పడినందుకు ఆధ్యాత్మిక క్షేత్రాలు, హిందూ దేవాలయాలు కావచ్చు, సిక్కులు కావచ్చు, ఏదైనా కానీ ఆధ్యాత్మిక మందిరాలు ఏవైతే ఉంటాయి అక్కడ పర్టికులర్గా కొన్ని దాడులు జరుగుతాయి. వీళ్ళు బాంబ్ బ్లాస్ట్ చేయాలనుకోవడం, స్లీపర్ సెల్స్ వాళ్ళు చేస్తార ఇన్ఫర్మేషన్ తెలిసి కొంతవరకు వీళ్ళు దాన్ని కాపాడుకోవడం, ఇట్లాంటివి ఉంటుంటాయి. సో ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం చాలా అలర్ట్గా ఉండాలి, సెక్యూరిటీ పెంచాలి. అమర్నాథ్ యాత్ర ఉంది నెక్స్ట్, ఇప్పుడు పుష్కరాలు ఉన్నాయి, జరుగుతున్నాయి. అండ్ అట్లాగే కొన్ని అగ్ని ప్రమాదాలకు ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ ముఖ్యంగా పుణ్యక్షేత్రాలన్నిటి దగ్గర కాస్త ఎక్కువ పెంచాలి. ముఖ్యంగా మనం గతంలో ఒక 15-20 రోజుల క్రితం కూడా అడిగినప్పుడు చెప్పాను, హైదరాబాదు, వైజాగ్ ఇక్కడ స్లీపర్ సెల్స్ వల్ల ఎక్కువ ఇబ్బంది ఉంటుంది అని. కొంచెం అంటే వీళ్ళ వల్ల ప్రమాదం అది ఉంది కాస్త. కాబట్టి అలర్ట్గా ఉంటూ, ఒక రకంగా ఏంటంటే విశ్వవసునామ సంవత్సరం అవడం వల్ల ఆ సంవత్సరానికి ఉండేటువంటి లక్షణం ఏమిటి అంటే, రాజు మంత్రి రవి అయ్యాడు. రవి అయినప్పుడు ఏంటంటే చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. రాజు ఈ సంవత్సరం రాజు రవి, మంత్రి రవి. సో మంత్రి రవి అయినప్పుడు చాలా తెలివిగా, చాలా డిగ్నిఫైడ్గా వెళ్తూ ఉంటాయి విషయాలన్నీ కూడా. సో అందుకని అది అటువంటి ఫలితాలను ఇస్తుంది. సో కొంచెం ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండగలిగితే అన్ని విధాలు బాగుంటుంది. అలాగే పరిహారాలు ఏం చేసుకోవచ్చు అంటారు గురుజీ? అంటే ప్రతిదానికి ఏదో ఒక విధంగా ఒక నెగటివ్ అనేది ఉంది, దీనికి పరిహారం ఏం చేసుకుంటే? ఒకటే పరిహారం ఏమిటంటే, కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తే ఖచ్చితంగా ఇబ్బంది ఉండదు. రెండవది, గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్స్, గ్రాసము తినిపించండి. స్కందుడి ఆలయాలు, ఆంజనేయ స్వామి ఆలయాలు, అదేవిధంగా గణపతి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తుండాలి. మనకి రావి చెట్టు చుట్టూ కింద మనకి సర్ప ప్రతిష్ఠ వేసి ఉంటాయి, వాటి మీద కొంచెం పసుపు, కుంకుమ, గంధం కలిపిన వాటర్ వేసి దాని చుట్టూ ప్రదక్షిణం చేయడము. ఓకే. అలాగే సూర్య భగవాను చూస్తూ అందులోనే గణపతిని, స్కందుడిని తలుచుకుంటూ, దర్శించుకుంటూ అర్ఘ్యం వదలడము, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనకి సేఫ్ జోన్లో ఉండేలా చేస్తాయి. సో ఈ విధంగా చేస్తే ఇటువంటి ప్రమాదాల నుంచి తప్పించుకునే అవకాశం ఖచ్చితంగా బయటపడడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే, ఎంతసేపు అని పోలీసులని, మిలిటరీ వాళ్ళని ఎంతని వాళ్ళు చూస్తూ ఉంటారు. ప్రతి మనిషి కూడా ఎక్కడైనా అనుమానాస్పదంగా ఉందా ఏమిటని మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ధన్యవాదాలు గురించి, ఎంతో విలువైన అంశాన్ని మాతో పంచుకున్నారు. శ్రీమాత్రే నమః.